నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. గంజాయి నిషేధిత గుట్కాపై ప్రత్యేక నిఘా, అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు. వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి, డిఎంఎడ్హెచ్ఓ సూచన. నిర్మల్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ గోవింద్ సిబ్బంది కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్యాలయ విభాగాలను పరిశీలించి అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అసాంఘిక కార్యక్రమాలు, నిషేధిత గంజాయి గుట్కా విక్రయాలతో పాటు వినియోగంపై పోలీసులు నిఘా సారించారు. ఎక్కడ కూడా నిషేధిత గుట్కా గంజా విక్రయాలు జరిపిన వారిపై కొరడా జల్పిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి నిర్మల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సిఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీములు ప్రాంతాల్లో పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. గురువారం నాటి రాత్రి పలు ప్రదేశాల్లో కొందరు యువకులను పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా సంచరించరాదని హెచ్చరించి ఇంటికి పంపారు. ఎవరైనా గంజాయి కానీ ఎటువంటి నిషేధిత పదార్థాలతో దొరికినా విక్రయించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో నిర్మల్ పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్తో పాటు ఆర్ఎస్ఎల్ సాయి, రాజశేఖర్, రవి, స్పెషాలిటీ సభ్యులు పాల్గొన్నారు. రేపటి నుంచి ఇక్కడ కనిపిస్తుంది, మళ్ళీ కనిపిస్తే మాత్రం సింజెంట్ యాక్షన్ ఉంటుంది. అర్థమవుతుందా? తీసినావా? అవును సార్. ఏడ కూర్చోవాలి, తెలుస్తుంది. మీ ఇంట్లోనో మీ ఫ్రెండ్ ఇంట్లోనో కూర్చోవాలి. ఫోటో తీసుకో సార్. రేపటి నుంచి ఎవరన్నా మళ్ళీ ఇదే ఎలా గట్టిగా పని లేకుండా ఇక్కడ కనిపిస్తుంది. అర్థమవుతుంది. బయట ఏమన్నా పని మీడియాలో బయట ఉంటే మాత్రం అదేనా ఇదేం పని చేస్తావు? జీలుగు వల్ల అధిక ఉపయోగాలు ఉన్నాయని వ్యవసాయ విస్తరణ అధికారి అంబాజీ జాదవ్ అన్నారు. సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో రైతులకు జీలుగ పట్ల అవగాహన కల్పించారు. పొలంలో జీలుగను కలియదునడం వల్ల పంటకు లాభాలు వస్తాయని పేర్కొన్నారు. జీలుగ సాగు వల్ల 3 టన్నుల పచ్చిరొట్ట, 2% నత్రజని, సూపర్ ఫాస్ఫేట్, జింక్, మాంగనీస్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మ ధాతులు పంట దిగుబడిని పెంచుతాయని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని డిఎంఎడ్హెచ్ఓ ధనరాజ్ సూచించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పలు ప్రాంతాల్లో ఇంటి ఆవరణలను చెత్త చెదాలను తొలగించాలని సూచించారు. నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించినట్లయితే దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయని పేర్కొన్నారు. అపరిశుభ్రత కారణంగా వ్యాధులే ప్రబలే అవకాశం ఉన్నాయని, తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వ్యాధుల నుండి బయటపడతామని పేర్కొన్నారు. నీటి పాత్రలు ఉంటాయి కదా, వాటిని వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే మొత్తం ఖాళీ చేసి బోర్లించి ఆరబెట్టాలి. అట్లా ఆరబెట్టడం ద్వారా ఏమైందంటే ఏమైనా దోమలు అందులో నీళ్ళల్లో గుడ్లు పెడతాయి కదా, అది పెట్టినటువంటి గుడ్లను మనం నశించేటట్టుగా మనం చేస్తాం అన్నట్టు. అందువల్ల ఆ గుడ్లు ఇంకా పెరిగి పెద్దగా అయ్యి లార్వా, ప్యూపా పెద్ద దోమగా మారకుండా మనకు ఆ పెద్ద దోమగా మారితే ఏమవుతుంది, మనకు మళ్ళీ డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, ఇతర అన్ని రకాలటువంటి జబ్బు పడిన వ్యక్తి పుట్టి మనల్ని కుట్టడం ద్వారా ఈ వ్యాధులు అనేటివి సంక్రమించడం జరుగుతుంది. రవీందర్ గారు
డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. మేడం గారి ఆదేశాల మేరకి మున్సిపల్ కమిషనర్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ఐకేపీ, అంగన్వాడీ, ఆరోగ్య శాఖతోటి సమన్వయంతో పనిచేయటం, ఈ యొక్క డ్రై డే యాక్టివిటీస్ ప్రతి శుక్రవారము అంటే ఫ్రైడే డ్రై డే యాక్టివిటీస్ కొనసాగించడము, అదేవిధంగా ఈ సీజన్లో ట్యూస్డే రోజు కూడా డ్రై డే యాక్టివిటీస్ కొనసాగించడం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ వాళ్ళు ఈ డ్రైన్ డీసిల్టేషన్, చెత్తా చెదారం క్లియర్ చేయటము, అదేవిధంగా ఆరోగ్య శాఖ వాళ్ళు మన ఆరోగ్య శాఖ నుంచి ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ, ఐకేపీ వీళ్ళంతా కూడా ఇంటింటికి తిరిగి ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఇంట్లో కూలర్లు అయితే ఏంటి, ఖాళీ పాత్రలు అయితే ఏంటి, వాటన్నిటిని కూడా ఫ్రైడే రోజు బోర్లించి పెట్టడం ద్వారా ఈ నీటి పాత్రలను ఈరోజు బోర్లించి పెట్టడం ద్వారా దోమలు ఏమైనా గుడ్లు పెడితే వాటిని అరికట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటి పరిసర ప్రాంతాలంతా కూడా వాడి పడేసినటువంటి పాత్రలు కానీ, కొబ్బరి చిప్పలు కానీ, టైర్లు కానీ, కవర్లు, కప్పులు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవడం ద్వారా మనము దోమల యొక్క వృద్ధిని అరికట్టవచ్చు. ఈ నెల 10వ తేదీ తర్వాత నిర్మల్కు ప్రముఖ మోకాళ్ళ నొప్పుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ వీరగంధం ప్రసాద్ను ఆహ్వానిస్తున్నట్లు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసి లింగన తెలిపారు. హైదరాబాద్ సుచిత్ర ప్రాంతంలో ఉన్న మెడిసిటీ హాస్పిటల్లో ఈహెచ్ఎస్ సదుపాయంపై సంబంధిత వైద్యులు మోకాళ్ళ చిప్పల ఆపరేషన్ను నగదు రహిత వైద్య సదుపాయంతో చేస్తున్నారని తెలిపారు. అర్హులైన వారు ఈ సదవకాశాన్ని వినియోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జిల్లా పరీక్ష నిర్వహణాధికారి సిద్ధపద్మకు సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజలాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రభుత్వం చేపట్ట వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు. రానున్న రోజులలో గ్లోబలైజేషన్, పట్టణీకరణ పేరిట మొక్కల యొక్క సంఖ్య చాలా తగ్గిపోవడం కారణంగా భూమి వేడెక్కుతుంది. వర్షాలు రాకపోవడం, నీటి కొరత, భూమి మొత్తం పొల్యూట్ అవ్వడం, ఇలాంటి ఒక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. దీనివల్ల భవిష్యత్ తరాలకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా విద్యార్థులతో ప్రతి ఒక్క విద్యార్థితో ఒక మొక్క నాటించేలాగా మేము మా విద్యార్థులకు గైడ్ చేస్తున్నాము. ఉపాధ్యాయులు కూడా ఆ విధంగా బాధ్యతలు తీసుకొని ప్రతి విద్యార్థి చేత తన బర్త్డేకో లేక ఒక ప్రత్యేకమైన రోజుకు ఒక మొక్క నాటించాలి అనే ఒక ఖచ్చితమైనటువంటి సూచనను విద్యార్థులకు ఇచ్చి పాటించేలాగా ప్రతి ఉపాధ్యాయుడు చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధంగా అందరూ కూడా మొక్కలను నాటడం అనేది బాధ్యతగా తీసుకోవాలి. నాటడంతోనే అయిపోయింది అని కాకుండా వాటిని సంరక్షించుకోవడం, విద్యార్థులు వాటికి వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకొని వాటిని పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళు 10th అయిపోయే వరకు ఆ మొక్కను సాకే విధంగా కూడా విద్యార్థులకు మేము సరైన గైడెన్స్ అనేటివి మా ఉపాధ్యాయ బృందం మేము ఇస్తున్నాం. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ట్రస్ట్ ఆదేశాల మేరకు ప్రతి అమావాస్య రోజున ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణరాజు, కోటగిరి గోపి, హరివర్మ, కందుల శేఖర్, శ్రావణ్, నందకిషోర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుల యొక్క పిలుపు మేరకు ప్రతి అమావాస్య రోజు అంబేద్కర్ విగ్రహం పక్కకు నాగమాత టెంపుల్ యందు మరి పులిహోర పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఇది అమావాస్య రోజు అన్నదానం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం కాబట్టి మరి మా అధ్యక్షుల వారు చెప్పిన దాన్ని మరి శిరసావరించి కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. దీనికి భక్తులందరూ వచ్చి దీన్ని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ బస్టాండ్ ఆవరణ ప్రాంతంలో ఈ యొక్క రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో ఎందరో కూడా ఈరోజు ప్రయాణికులు వస్తుంటారు, యాచకులు వస్తుంటారు, అభాగ్యులు వస్తుంటారు. వీళ్ళందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందించి వాళ్ళ యొక్క ఆకలిని తీర్చి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈ యొక్క అన్నప్రసాద వితరణ ఒక కార్ఖానంలాగా తెలిసినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కోటగిరి గోపి అధ్యక్షుడు గారికి మరియు ఈ యొక్క సమితి నాయకుడు హరీష్ గారికి మరియు శేఖర్ గారికి మరియు లంకా గారికి శ్రావణ్ గారికి అందరికీ కూడా రాజేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు బొగ్గు బ్లాకులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. కోల్ ఇండియా సింగరేణి సంస్థకు బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ రెడ్డి, దుర్గం నూతన్ కుమార్, నంది రామయ్య, రాజు, కె రాజన్న, హరిత, బొమ్మెన సురేష్, బుక్య రమేష్, డాకూరు తిరుపతి, లక్ష్మీ నరసయ్య, డిగంబర్, శంభు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని విధానాలు దుందుడుకు చర్యలతో ముందుకొస్తూ ఉంది. కొంగు బంగారమైనటువంటి సింగరేణి సంస్థను విచ్ఛిన్నం చేయడానికి, ప్రైవేట్ శక్తులకు అప్పచెప్పడానికి తీవ్ర కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సింగరేణి బొగ్గు బావులను సింగరేణి సంస్థకి అప్పచెప్పాలని చెప్పేసి ఐఎఫ్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా శ్రావణపల్లిలో ఏదైతే వేలానికి పెట్టినటువంటి ఆ బావిని ఆ వేలం జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సత్తుపల్లి, కోయగూడెం బ్లాకులను కూడా సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వ పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు ఏదైతే అప్పచెప్పాలని కుట్ర జరుగుతుందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి, లేకపోతే భవిష్యత్తులో తిరిగి మీకు మరోసారి మీ దశ దగ్గరకు వచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే నీటిపై ఆధారపడి దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు చెలగాటమాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళను పట్టించుకోవాలనే విధంగా చూస్తూ ఉంది. కాబట్టి నీటి పరీక్షను రద్దు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, దాని పట్ల కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారు మౌన పాత్ర వహిస్తున్నది. కాబట్టి దాన్ని వెంటనే మీరు బాధ్యులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మూడవసారి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణి కొంగు బంగారమైనటువంటి సింగరేణి సంస్థను, లాభాల్లో నడిచేటువంటి సంస్థను ప్రైవేటు పరం చేయాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి బ్లాకులను ప్రైవేటు పరం చేయడానికి వేలం పాటలు సురువు చేసింది. ఇది వామపక్ష పార్టీలుగా, కార్మిక సంఘాలుగా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇవల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు కార్మిక సంఘాలు, మరొక వైపు వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఐక్యంగా ఇవాళ పోరాటం కొనసాగించాలని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేయాలని చెప్పేసి ఇవాళ పిలుపునివ్వడం జరిగింది. అన్ని రంగాలను క్రమక్రమంగా ప్రైవేటీకరణ చేస్తూ 10 సంవత్సరాలు గడిపి ఆ తర్వాత మళ్ళీ దాన్ని వేగవంతం చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు సింగరేణికి సంబంధించినటువంటి మంత్రిగా కొనసాగుతున్నాడు. ఇవాళ దీన్ని అడ్డుకునేటటువంటి పని లేదు. కానీ దీన్ని ఏ పద్ధతిలో అయితే ముందుకు తీసుకుపోవాలో ఉవ్విల్లూరుతూ వాళ్ళు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, ప్రజలు ఐక్యంగా కలిసి పోరాటం చేసి ప్రైవేటీకరణ ఆపడం కోసం తమ శక్తి మేరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మామిడిమల్ల పొనుకల్ జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజన నిర్వహణ తీరును చూసి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మైస్ అరవింద్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మైనర్ బాలులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ కోరారు. నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పరిచిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండని పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. తనిఖీల్లో మైనర్ బాలులు పట్టుబడితే వాహన యజమాని తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిర్మల్ పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నేను నిర్మల్ పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్. నిర్మల్ పట్టణ ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏమనగా ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ పిల్లలకి బిలో 18 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలకి వెహికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆ వెహికల్స్ తీసుకొని పిల్లలు రోడ్ల మీద యాక్సిడెంట్లకు గురై గాయాల పాలవడం కానీ చనిపోవడం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వద్దని, ఒకవేళ మైనర్లకు ఇచ్చి దానికి సంబంధించి ఎక్కడైనా మైనర్ డ్రైవింగ్ పట్టుబడినా లేదంటే మైనర్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమైనా యాక్సిడెంట్లకు గురైనా ఖచ్చితంగా తల్లిదండ్రులపై కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వెహికల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కేసులో ఫిక్సప్ చేయడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ దీన్ని సహకరించాలని కోరుతున్నాను. మామిళ్ళ మండలం పొన్కల్ జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసి ఇటీవల పదోన్నతి పొంది బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు నచ్చేందర్, పద్మజ, అబ్దుల్ హై, శ్రీనివాస్, నర్సయ్యలకు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మైస్ అరవింద్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకొక స్టెప్ కిందికి కనుక మనం అంతా అయితే అందరు రావచ్చేమో. కెమెరామెన్స్ ఫోటో ఆగండి, అందరూ సెట్ అయ్యాక అప్పుడు తీయండి. లక్ష్మణచాంద మండలంలోని వడ్డ్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మహిళా సాధికారిత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ మౌనిక బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, మహిళల సాధికారిత, నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అశోక్ వర్మ, న్యాయవాదులు లింగగౌడ్, రమణగౌడ్, లావణ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఏవో సూర్యారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జర్నలిస్టులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని, నివాసానికి ఇంటి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఇంటి స్థలాలను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శ్రీనివాసాచారి, వెంకగారి భూమయ్య, గుమ్ముల అశోక్, హనుమాన్లు, జల్ద మనోజ్, రాజేశ్వర్, రాజు, గంగరాజు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. అవినీతి అధికారి ఖానాపూర్ సిడిపో సరిత విధుల నుండి తొలగించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సదరు అధికారిపై ఎందుకు విచారణ ఆలస్యమవుతుందని ప్రశ్నించారు. సిడిపిఓ అవినీతిపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు తిరుపతి, దుర్గం నూతన్ కుమార్, నాగిలి నరసయ్య, తొడసం శంభు, రమేష్ జాదవ్, చందుల సాయికిరణులు పాల్గొన్నారు. అవినీతికి పాల్పడినటువంటి ఖానాపూర్ ఐసీఎస్ సిడిపిఓ సరిత గారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఐసీడీఎస్ కమిషనర్ గారికి దరఖాస్తు ఇచ్చి నెల రోజులు పూర్తి అవుతున్నా ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఎంక్వైరీ పేరిట కాలయాపన చేస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిడిపిఓ గారు ఐసీడీఎస్ పరిధిలో కోడిగుడ్లు అమ్ముకోవడం నుంచి మొదలు పెడితే అంగన్వాడీ టీచర్ల దగ్గర నెలకు 400 రూపాయల వసూలు, దసరా సెలవులకు వసూలు, ఎండాకాలం సెలవుల్లో కూడా 2000 రూపాయలు వసూలు చేసినటువంటి సంగతి ప్రజలందరికీ తెలుస్తున్నది. డిడబ్ల్యూఓ గారికి మేము ఆధారాలతో కూడా ఇచ్చాం, కానీ ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, చర్యలు తీసుకోవడం ఎందుకు ఆలస్యం జరుగుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఖానాపూర్లో జరుగుతున్నటువంటి సిడిపిఓ ఐసీడీఎస్ లో జరిగినటువంటి అవినీతి పైన వెంటనే విచారణను పూర్తి చేసి సిడిపిఓ గారిని విధుల నుంచి తొలగించాలని, అట్లాగే అంగన్వాడీ టీచర్ అయి ఉండి అవినీతికి ప్రోత్సహిస్తూ కింది స్థాయి అంగన్వాడీ కార్యకర్తలతో వసూలు చేయించినటువంటి సంపూర్ణ అంగన్వాడీ టీచర్లు కూడా విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు 2000 నుంచి 4000 వితంతులకు ఇస్తా అన్నారు. 4000 నుంచి 6000 మన వికలాంగులకు ఇస్తా అన్నారు. 7 నెలలు అవుతున్నది కానీ కనీసం ప్రతి నెల ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు కానీ వికలాంగులకు మాత్రం పెన్షన్ పెంచుతలేరు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మాట ఇచ్చారు, మాట ప్రకారంగా వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు పక్క రాష్ట్రంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగిన తర్వాత కూడా ఆయన గెలిచిన తర్వాత కూడా ఏదైతే వికలాంగులకు 7000 పెన్షన్ ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడైనా కనీసం రేవంత్ రెడ్డి స్పందించి పక్క రాష్ట్రంలో ఏదైతే వికలాంగులకు 7000 పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి దయచేసి మీరన్నా వికలాంగులకు చిన్న చూపు చూడకుండా వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎలక్షన్ల టైంలో వికలాంగులకు, వితంతులకు, వృద్ధులకు పెన్షన్ పెంచుతామన్నారు కానీ ఇంతవరకు పెంచలేరు. దయదాలొచ్చి వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్ పెంచాలి. వృద్ధులకు 2000 నుండి 4000 చేస్తామన్నారు, వితంతులకు 2000 నుండి 4000 చేస్తామన్నారు, బీడీ కార్మికులకు 2000 నుండి 4000 చేస్తామన్నారు. ఇంతవరకు పెంచలేరు. 7వ నెల నడుస్తుంది. మీరు ఎందుకు పెంచలేరు? పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పెంచిండు కదా, మరి మీకన్నా అర్థమైతే లేదా? వృద్ధులది, వితంతులది, వికలాంగులది బాధ. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలా, మళ్ళీ జాగులున్న వాళ్ళకి లోన్లు ఇవ్వాలా, చదువుకున్న వాళ్ళకి జాబ్లు ఇవ్వాలా, చదువుకునే వాళ్ళకి ఉపాధి కూలి పనులు ఇవ్వాలా. ఈ మందకృష్ణ మాదిగ అన్నకు కూడా కొట్లాడుతున్నాడు వీరందరి గురించి. ఆ అన్నకు కూడా మేము నమస్కరిస్తున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గుంతలు మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిర్మల్ చించోలి ఎక్స్ రోడ్ మధ్యలో రహదారిపై గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. గుంతలు పడిన రహదారిని అధికారులు ప్యాచ్ వర్క్లతో మూసివేస్తున్నారు. మళ్ళీ కొద్ది రోజులకే రోడ్లు యథాస్థితికి చేరుకుంటున్నాయి. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. పట్టణంలోని వాసవి వరల్డ్ స్కూల్లో నమూనా ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎన్నికల మాదిరిగా ఓట్లను నమోదు చేసుకున్నారు. అలాగే పాఠశాలలో 5వ తరగతి చదివిన నవోదయ పాఠశాల సీటు సాధించిన తన్వి, రీజనల్ షిప్లో 3వ లెవెల్ సాధించిన 6వ తరగతి విద్యార్థి గాజుల శ్రేయస్సులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పోతారెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రిన్సిపల్ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జెడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభిలవ్. గంజాయి, నిషేధిత గుట్కాపై ప్రత్యేక నిఘా, అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు. వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. డిఎంఎడ్హెచ్ఓ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.